కూడికల్లో మనం పాల్గొన్నా గానీ చాలా ప్రాముఖ్యమైనది, మన ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరమైనది ఏంటంటే ఉపవాస ప్రార్థన. నాకు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మనం ఎంత ఉజ్జీవ ప్రసంగాలు విన్నా, ఇంక ఎన్ని స్వస్థ కూడికలకు వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా కానీ మన ఆత్మీయ జీవితాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉజ్జీవ ప్రసంగాలు విన్నప్పుడు అంతసేపు సంతోషంగా ఉంటుంది. స్వస్థ ప్రార్థనలు, స్వస్థంగా ఆ సభలకు వెళ్ళినప్పుడు, స్వస్థత జరిగినప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మన ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగా ఉండాలి, దేవుని రాకడ కొరకు మనల్ని సిద్ధపరచాలి అంటే ఉపవాస ప్రార్థనే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా చాలా సార్లు తన శిష్యులకు చెప్పిన మాట మెలకువగా ఉండి ప్రార్థన చేయుడని. ఎందుకు మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలంటే, మనం ప్రార్థన జీవితమే దేవుని రాకడ కొరకు సిద్ధపడుతుంది.